ముందు విప్పబడాలి, తర్వాత దాన్ని దేవుడు వాడుకుంటాడు. యేసయ్య నిన్ను వాడుకోవాలంటే నీవు కట్టబడిన స్థితిలో ఉండి, ఏ కట్ల చేత, ఏ బంధకాల చేత, ఏ పాపం చేత, ఏ శాపం చేత, ఏ బంధకాలు నేను కట్టివేసిన, ఏ పాపం కట్టివేసిందో ఆ కట్లలో నుండి విడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ బాధలైతే అనుభవిస్తున్నావో, ఆ కష్టాలైతే అనుభవిస్తున్నావు, దాంట్లో విడిపించడానికి యేసయ్య ఇద్దరిని పంపించారు, అనగా సేవకుడును వాక్యమును. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ గాడిద యేసయ్య కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ గాడిద ఎవరు కావాలండి? యేసయ్య కావాలి, ప్రభు కావాలని కోరుకున్నాడు. ఎవరు దానిని ఇష్టపడరు, ఎవరు దాని మీద రాజులలో వారు గుర్రాలను అమ్మని ఏనుగులని ఎన్నుకుంటారు. కానీ ఈ రాజు, ఈ ప్రభువు ఆ గాడిదను కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాన్ని విప్పారు.